ఏర్పడటంతో అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో 6 ఐఏఎస్లు, ఓ ఐపీఎస్ అధికారిని బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా జ్యోతి బుద్ధా ప్రకాష్, ఎక్సైజ్ కమిషనర్గా శ్రీధర్, ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా, గిరిజన సంక్షేమ డైరెక్టర్గా ఈవీ నరసింహారెడ్డిలను నియమించారు. సివిల్ సప్లై కమిషనర్గా ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్ను అపాయింట్ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోళికేరిపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జీడీఏలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్గా గౌతమ్ను నియమించింది. శ్రీధర్కు ఎక్సైజ్ కమిషనర్తో పాటు టీఎస్ఐఐసి ఎండీగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో 6 ఐఏఎస్లు, ఓ ఐపీఎస్ అధికారిని బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా జ్యోతి బుద్ధా ప్రకాష్, ఎక్సైజ్ కమిషనర్గా శ్రీధర్, ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా, గిరిజన సంక్షేమ డైరెక్టర్గా ఈవీ నరసింహారెడ్డిలను నియమించారు. సివిల్ సప్లై కమిషనర్గా ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్ను అపాయింట్ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోళికేరిపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జీడీఏలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్గా గౌతమ్ను నియమించింది. శ్రీధర్కు ఎక్సైజ్ కమిషనర్తో పాటు టీఎస్ఐఐసి ఎండీగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ 6 బదిలీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఈ రోజు ఉదయం కూడా 11 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర సచివాలయం కేంద్రంగా కూడా పలు ఐఏఎస్, ఐపీఎస్ లతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అదేవిధంగా సిఎస్ శాంత్ కుమార్ కూడా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఛార్జ్ తీసుకున్నాక మొదటిసారి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసిన కొన్ని గంటల్లోనే ఇటు 6 ఐఏఎస్లతో పాటు ఒక ఐపీఎస్ కూడా బదిలీ అయ్యారు. కాసేపటి క్రితమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటీవల ఇప్పటికే 2 సార్లు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లను కూడా బదిలీ చేశారు. తాజాగా కాసేపటి క్రితమే కూడా ఇటు 6 ఐఏఎస్, అదేవిధంగా ఒక ఐపీఎస్ ను కూడా బదిలీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గా కూడా ఈవీ నరసింహారెడ్డిని కూడా నియమించింది. మరోవైపు ఇటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా భారతి హోళికేరి కూడా ఇప్పటి వరకు ఉండేది, కానీ తనని బదిలీ చేస్తూ కూడా వేటు వేసిందని చెప్పుకోవాలి. జీఏడీకి అటాచ్ చేసింది, ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. మరోవైపు అదే రంగారెడ్డి కలెక్టర్ గా కూడా గౌతమ్ పోర్టు కూడా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు కేటాయించింది. ఇటు రంగారెడ్డి జిల్లాలో కూడా మొన్నటి వరకు ఉన్న భారతికి మాత్రం ఎట్లాంటి పోస్టింగ్ మాత్రం ఇవ్వలేదు. మరోవైపు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా కూడా జ్యోతి బుద్ధ ప్రకాష్ ను కూడా నియమించింది. ఇటు ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా కూడా సీనియర్ అయినటువంటి సివిల్ సప్లై కమిషనర్ గా ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి డిఎస్ చౌహాన్ ని కేటాయించింది. ఇక నిత్యం వివాదాల్లో ఉండేటువంటి ఇంటర్ విద్యా శాఖకు సంబంధించి కూడా విద్యా డైరెక్టర్ గా కూడా శృతి ఓజాని కూడా నియమించారు.
కాసేపటి క్రితం మొత్తానికి ఇటు జ్యోతి బుద్ధ ప్రకాష్ కూడా ఇటు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా బదిలీ చేశారు. ఇటు ఈ భారతి హోలికేరి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా కలెక్టర్ ని జిఏడికి రిపోర్ట్ చేయాలని కూడా ఈ ఉత్తర్వుల్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. మరోవైపు ఈవి నరసింహారెడ్డిని కూడా డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ కూడా బదిలీ చేశారు. ఇటు దేవేంద్ర సింగ్ చవాన్ కూడా సివిల్ కమిషనర్ కు బదిలీ చేశారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా పెద్ద ఎత్తున ఐఏఎస్ లను కూడా బదిలీ చేస్తా ఉన్నారు. గతంలో 20 మందిని ఒకసారి, ఆ తర్వాత 11 మందిని కూడా బదిలీ చేసిన నేపథ్యం ఉంది. తాజాగా ఈ రోజు ఏకంగా ఐఏఎస్ ఐపీఎస్ లతో సమావేశమైన కొద్ది సేపట్లోనే ఇటు 6 ఐఏఎస్ ని, అదేవిధంగా ఒక ఐపీఎస్ ని కూడా బదిలీ చేసిన నేపథ్యం ఉంది. మొత్తానికి ప్రజాపాలనపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి మాత్రం ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వాళ్ళపైన మాత్రం వేటు వేస్తా అనేసి ముందు నుంచే చెప్పుకుంటూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఇటు బదిలీలు చేస్తున్న నేపథ్యం ఉంది, కొంతమందిపై వేటు వేస్తున్న నేపథ్యం ఉంది. ఈ పాలనకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా ఎవరు నిర్ణయాలు తీసుకోవద్దనే ఉద్దేశంతోనే ఈ బదిలీలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బదిలీలు అనేకంగా ఉన్నాయి. మొత్తానికి ఈ రోజు ఏకంగా ఇటు ఐఏఎస్ ఐపీఎస్ లతోనే సమావేశమైన నేపథ్యంలో కూడా ఆ సమావేశం ముగిసిన ఒక ఐపీఎస్ ను కూడా బదిలీ చేస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.